నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. డామిట్, కథ అడ్డం తిరిగింది. గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చింది. హెచ్సియు సమీపంలోని భూముల వేలం బెడిసి కొడుతోంది. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ రేవంత్ ప్రభుత్వానికి ఎందుకీ హెచ్సియు దరువు? బుల్డోజర్ల విధ్వంసంపై ధర్మాగ్రహం ఎందుకు వచ్చింది? వ్యూహాల్లో ముఖ్యమంత్రి రేవంత్ వైఫల్యం చెందుతున్నారా? భూముల వేలంపై ముందుకెళ్తారా, వెనక్కి వెళ్తారా? ల్యాండ్ లడాయిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు కొనసాగించకూడదని స్పష్టం చేసింది. హెచ్సియు సమీపంలో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయి. దీంతో జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయము అన్న సుప్రీంకోర్టు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా అంటూ రేవంత్ సర్కార్ని నిలదీసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ స్టే విధించింది. అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు. అవసరమైతే సీఎస్పై యాక్షన్ తప్పదంటూ తేల్చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా అన్ని పనులు నిలిపేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఒకవేళ ఉల్లంఘనలు గనక జరిగితే సీఎస్దే బాధ్యతని కూడా స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ సీఎస్కు పలు ప్రశ్నలు సంధించింది. వాటికి ఏప్రిల్ 16లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. అటవీ భూములుగా చెప్తున్న ప్రాంతాల్లో చెట్లను తొలగించి అత్యవసరంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అగత్యం ఏమొచ్చింది? కూల్చివేతలు చేపట్టే ముందు పర్యావరణంపై పడే దుష్ప్రభావానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్టిఫికేట్ తీసుకున్నారా? అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారా లేదా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15న నియమించిన కమిటీలో ఎలాంటి సంబంధం లేని 5 అధికారులను ఎందుకు చేర్చారు అని నిలదీసింది. కూల్చివేసిన చెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటూ ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. తెలంగాణ ప్రభుత్వం హెచ్సియు సమీపంలోని కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి సుమారు 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి నిర్ణయించింది. అయితే ఈ భూమి ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ వన్యప్రాణులు కావచ్చు, వృక్ష సంపద కావచ్చు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వము ఈ భూమి రాష్ట్రాందని చెప్తోంది. ఇటు హెచ్సియు స్టూడెంట్స్ మాత్రము ఆ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ స్టే విధించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి ఈ ల్యాండ్ లడాయి ఎంతవరకు వెళ్తోంది, దీనిపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆరేపల్లి మోహన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. నమస్కారం మోహన్ గారు. అలాగే మాజీ ఎంపీ బీజేపీ నేత సీతారాం నాయక్ గారు మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. సీతారాం నాయక్ గారు. అండ్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సో ముందుగా మోహన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. మోహన్ గారు, 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రభుత్వం ముందుకొస్తోంది. అయితే ఈ వేలం వేయడం అనేది అభివృద్ధి కోసం అంటారా? అంటే ప్రతిపక్షాలు అలాగే హెచ్సియు స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరూ విమర్శిస్తున్నట్టుగా ఇది పర్యావరణ విధ్వంసం కాదా? మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు? ఇప్పుడు జస్టిఫికేషన్ ఇందులో చాలా ఉంది. మొదట ఆ భూమి హెచ్సియు కాదనే మాట కోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీనికి ఉప ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్క గారు కావచ్చు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలా మంది వేరేనే ఇచ్చిండ్రు. ఇది హెచ్సియు భూమి కాదు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు, ప్రభుత్వ భూమి అనేది మొదట ప్రజలు గాని అక్కడ విద్యార్థులు గాని అర్థం చేసుకోవాలి. నేను విద్యార్థులను ఏం కోరుతా ఉన్నా అంటే, అనవసరంగా రాజకీయాలలో రంపుగా వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి వాళ్ళకి సంబంధం లేని విషయాలలో వస్తున్నారు. విద్యార్థులు చేయవలసింది ఏంది? వారి చదువుతో పాటు ఫ్యూచర్ నిర్ణయించుకుంటేనే ప్రభుత్వం తప్పులు ఉంటే చెప్పాలి. కానీ ప్రభుత్వ భూమిని హెచ్సియు భూమి అని క్లెయిమ్ చేయటం అది విద్యార్థుల పని కాదు.
మేనేజ్మెంట్ హెచ్సి మేనేజ్మెంట్ ఉంది కదా, వాళ్ళకి ఎప్పుడు దాఖలా చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వము ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కు దారదత్తం చేసినప్పటి డాక్యుమెంట్ ప్రకారంగా వారి భూమి వారికి ఉంది. ఇప్పుడు ఏదైతే భూమి కచ్చబోలిలో 400 acres ఇది ప్రత్యేకించి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం తనకు ఆలోచనతోని ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ భూమిని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటది అనే దానికన్నా ముందు శుభ్రం చేసి దాన్ని ఒక క్లీన్ చేసి చేద్దామనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంలో మరి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కానీ కొంతమంది విద్యావేత్తలు కావచ్చు రకరకాలుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పేం కాదు. సుప్రీంకోర్టు ఏమన్నది, మీ భూమి మీది కాదని చెప్పలేదు, పర్యావరణం దెబ్బతింటుంది, అక్కడ పర్యావరణం యొక్క కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి మేము చెప్పేవారు అక్కడ ఏం పనులు చేయొద్దనే మాట చెప్పిందే తప్ప ఆ భూమి సర్కారుది కాదని, ఓన్లీ అది హెచ్సి భూమి అని, సెంట్రల్ యూనివర్సిటీ భూమి అనే మాట సుప్రీంకోర్టు ఇప్పటి వరకు చెప్పలేదు. రైట్. అయితే అది ఆ భూమి గవర్నమెంట్ అంటున్నారు కదా మోహన్ గారు, మరి ఎందుకు రహస్యంగా ఎందుకు చర్యలు తీసుకున్నారు? నైట్లు ఎందుకు బుల్డోజర్లను పంపించి అక్కడ భూమిని చదువు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక వ్యక్తికి ఇల్లు కట్టుకుంటామని కాంట్రాక్ట్ కి ఇస్తాం, ఆయన పొద్దంతా పని చేయొచ్చు, రాత్రి అంతా పని చేయొచ్చు, ఆయన పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణం బట్టి పని చేసుకుంటారు. పని చెప్పే బాధ్యత ప్రభుత్వాన్ని. చేసేవాడు రాత్రి చేస్తాడా పొద్దుగాలు చేస్తాడంటే ఆడ కన్వీనియంట్ బట్టి ఆ పని జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ప్రభుత్వానికి ఏమవసరం, మధ్యరాత్రి దొంగగా పోయి మంత్రులు పోయిండ్రా, లేకపోతే ఎమ్మెల్యేలు పోయి రాత్రి బుల్డోజర్ నడుపుతున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, శుభ్రం చేయాలి ఆ భూమిని అనుకున్నది. శుభ్రం కొరకు ఏజెన్సీ ద్వారా జరుగుతున్న కార్యక్రమంలో ఆ ఏజెన్సీ రాత్రి లేదా వారి పరిస్థితులకు అక్కడ అనుకూలంగా వాళ్ళు ఏర్పాటు సౌలభ్యం చేసుకొని వాళ్ళు ఆ పని చేసుకుంటా ఉంటారు. అంత మాత్రాన మధ్యరాత్రి చేస్తారు కాబట్టి ఇది దొంగలు. ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, గుజరాత్ లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు రాత్రి చేసిన సంఘటనలు ఉన్నాయి. 100 మీటర్ల గుజరాత్ లో ఒక బ్రిడ్జ్ వితిన్ 3 months లో కూలిపోయిందమ్మా. ఏమంటారు, 174 కోట్లతో కట్టిన బ్రిడ్జ్ 15,000 కూలిపోయింది. మేమేమంటున్నాము, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యమైన మాట గాని రేవంత్ రెడ్డి తప్పు చేస్తుందని గాని తప్పు. ఇక్కడ 2 విషయాలు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉండి బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా భూములు వేలం వేయడానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు చెప్తా ఏంటమ్మా, ప్రభుత్వ భూములు ప్రజా ఉపయోగం కొరకు, ప్రజా అవసరముల కొరకు, విద్య వైద్యము రకరకాల ప్రజా అవసరాలకు వాడుకుంటే బాగుంటది, ఆ కార్యక్రమం చేయాలన్న మాట చెప్పిండు. చెప్పినా గాని మీరు ఎత్తిరిగాడు చెప్తున్నామా, 4,25,437 ఎకరాలు 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మకం జరిగిందమ్మా. 4,28,437 ఎకరాలు 2014 నుంచి 23 వరకు 2 టర్మ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించిన భూమి అటవికంగా అమ్మకం జరిగింది అనేది వాస్తవం. ఉదాహరణకమ్మా, కాళేశ్వరం కడితే అది శనేశ్వరం తీరైంది, అయినా 7,829 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. అక్కడి అవసరం. నేనేమంటున్నా, ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రజా ఉపయోగం కొరకు భూమిని సేకరించడం గాని లేదా ప్రభుత్వ భూమిని దానికి అనుకూలంగా మలుచుకోవడం గాని జరుగుతుంది అనేది స్పష్టమైన విషయం. ఇందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తున్నారు, ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణ. నేను 2 విషయాలు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్, ఇది హెచ్ఈసి భూమి కాదు. రెండో అంశం, ఇందులో కోర్టు ఇంటర్ఫియర్ ఏమన్నది, వన్యప్రాణిని రక్షించవలసిన బాధ్యత ఉంది, అటవీ సంపదను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము వెరిఫికేషన్ చేసుకుంటాము, మేము సమాచారం తెప్పించుకుంటాం, మీరు ఆపండి అన్నమాట. ఇంకో మాట, ప్రభుత్వానికి కూడా ఒక మాట, ప్రభుత్వానికి కూడా స్పష్టమైన ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి పర్యావరణాన్ని రక్షించేదే ప్రభుత్వం, వన్యప్రాణి రక్షించేదే ప్రభుత్వం, మరి అటవీ సంపదను కాపాడేది కూడా ప్రభుత్వమే. వన్యప్రాణి కాపాడలేము కదా, భూములు అమ్మేది కూడా ప్రభుత్వమే.
అహలే అంటే అమ్మేదనే దాన్ని ఇంకా ఇప్పుడు ఫైనల్ గా మీరు నిర్ణయించటానికి వీల్లేదు. ప్రభుత్వం మొన్నటి వరకు వేలం అమ్మినవి ఉన్నాయి వేసినప్పుడు కదండి, మొన్నటి వరకు అమ్మినవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 400 ఎకర్ అమ్మేటప్పుడు వేలం వేస్తే మీరు అమ్ముడనే మాట చెప్పాలి. ప్రభుత్వం వేలం దాకా పోలే ఈ వ్యవస్థలో. ఈ 400 ఎకర్స్ విషయంలో ప్రభుత్వం వేలం వరకు వెళ్ళలేదు. నేను ఒకటే ఉదాహరణ చెప్తా వన్యప్రాణాన్ని రక్షించే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు జూ పార్క్ ను ఎక్కడికి మార్చి వన్యప్రాణాలను రక్షిస్తా ఉన్నారని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. వన్యప్రాణికి నష్టం చేసి అటవీ సంపదను కూలగొట్టాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఆలోచన లేదు. కాబట్టి ప్రభుత్వం స్పష్టంగా ఉంది, అది హెచ్ఈసి భూమి కాదు. మల్లయ్య గారు, ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించి 4,25,437 ఎకరాలు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ హయాంలో భూముల్ని అమ్మేశారు అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఆరోపణ. అయితే మీ పాలనలో మరి హైదరాబాద్ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే మీరు వేలం వేసినటువంటివి కావచ్చు, ఇన్ని ఎకరాలు ఉండగా మరి మీరు ఇప్పుడు రేవంత్ హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి ఈ 400 ఎకరాల భూమి చదును గురించి ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తోంది బీఆర్ఎస్? ఈరోజు మౌనన్న సీనియర్ నాయకులు మరి పార్టీ పరంగా సమర్థించే విషయం అయితే ఓకే, సమర్థించవచ్చు, కానీ మరి అంతగానో ఒక్కలతో కూడా బాగుండదు. ఎందుకంటే పబ్లిక్ లీడర్ గా అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా చూస్తారు, రాష్ట్రం కూడా చూస్తారు. ఎందుకంటే ఆయన మామూలు లీడర్ కాదు, ఎప్పటి నుంచో సీనియర్ గా కాంగ్రెస్ లో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసింది. మేమేమంటున్నామంటే హెచ్సియు భూములని ఇవాళ వరకు ఎవరు చెప్పలేదు, విద్యార్థులు కూడా క్లెయిమ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ భూమి, కానీ అటవీ సంపద ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి, ఎన్నో పక్షులు అక్కడ బతుకుతూ ఉన్నాయి. ఈరోజు మీరు ఎంత సంపద సృష్టించినా అడవిని సృష్టించలేదు. రేపు ఎన్నో సంవత్సరాల తరబడి ఔషధ గుణాలున్న లక్షణాలున్న మొక్కలు అక్కడ ఉన్నప్పుడు వాటిని తీసేసి వెనువెంటనే బిల్డింగ్లంటే కట్టగలుగుతారేమో కానీ అటువంటి సంపదను మళ్ళీ సృష్టించలేరు. ఈరోజు పర్యావరణం గురించి అనేక రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాలుష్య నివారణ కోసం మనం ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. పర్యావరణం లేక దానికోసం ఎంతో మంది మేధావులు ఈరోజు సామాజిక కార్యకర్తలు బయటకు వచ్చి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి చెట్లను నాటాలని, ప్రకృతి సమతుల్యతను పాటించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎప్పుడో మామూలుగా ఇందిరాగాంధీ గారి హయాంలో యూనివర్సిటీ కోసం కేటాయించిన భూములు పేపర్ మీద పెట్టనంత మాత్రాన, ఇవాళ ఖరీదు పెరిగినంత మాత్రాన గవర్నమెంట్ ఇదే అదునుగా చూసుకొని వీటిని బదలాయించో లేకపోతే అమ్ముకునో జేబులు నింపుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పేసి ఈ రోజు విద్యార్థి లోకం రోడ్డు మీదకి ఎక్కింది. ఎందుకు? విద్యార్థులకు పర్యావరణంతో పాటు ఆడ చదువుకొని 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుండొచ్చు. యూనివర్సిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరు రాష్ట్రాల నుంచి, వేరు దేశాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి, వేరు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండొచ్చు. ఇది మాకెందుకులే అని చెప్పేసి అనుకోవట్లే. రేపటి భవిష్యత్ తరాలకి బాగుండాలి, భావి తరాలకు బాగుండాలి. కాంక్రీట్ జంగల్ గా మారుతున్న ఈ హైదరాబాద్ నగరానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు రేపు రానున్న భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి లంగ్ స్పేస్ ఉండాలి, పర్యావరణం గ్రీన్ బెల్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో మరి బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో మరి మీరెందుకు ఈ 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఈ 400 ఎకరాలని పర్యావరణ సంపదగా గుర్తిద్దాము అనేటువంటి ఆలోచన చేయలేదు? ఇప్పుడు మాత్రం ఎకో పార్కులు అంటూ హామీలు ఇస్తోంది బీఆర్ఎస్. అడవుల్ని విధ్వంసం చేయలేదండి బీఆర్ఎస్ ప్రభుత్వం, అడవుల్ని సృష్టించింది. దీన్ని గుర్తించలేకపోయారు. ఇది అటవీ సంపద, పర్యావరణం పేరు మీద, హరితహారం పేరు మీద ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గ్రామాలలో కూడా ప్రకృతి వనాల నుంచి మొదలు పెట్టుకొని రోడ్లకు ఇరువైపులా కానీ పార్కులు కానీ అభివృద్ధి చేసిన ఘనత ఎవరిది అనంటే పర్యావరణాన్ని కాపాడటానికి, వర్షాలు సకాలంలో రావాలనంటే, ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలంటే ముందు చూపుతోని బాగుంటుందనే ఉద్దేశంతో చెట్లను నాటింది. ఆ రోజు అశోకుని నాటితే మళ్ళా తర్వాత నాటింది ఈ తెలంగాణలో. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మేము అడవుల్ని విధ్వంసాన్ని సృష్టించలేదు, ప్రాజెక్టుల కోసం భూములు సేకరించిన మాట వాస్తవం. ఆ రోజు రైతులు కొంతమంది అంగీకరించకపోవచ్చు, కొంతమంది అంగీకరించవచ్చు. కానీ అవి రైతుల ప్రయోజనాల కోసం, నీటి సదుపాయం కోసం, కాలువలు తీయటం కోసం, డ్యాములు కట్టడం కోసం తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయడం, రైతులకి నష్టపరిహారాలు చెల్లించడం, అడవుల్ని విధ్వంసం చేసి ప్రజలకు ఏదో ఉపయోగపడుతుందని చెప్పేసి
బ్యాక్డోర్ సిస్టమ్ లో ఈ రోజు విద్యార్థులు వ్యతిరేకిస్తుంటే రాత్రికి రాత్రి 100 ఎకరాలలో ఉన్న చెట్లను కొట్టేయాల్సిన అవసరం ఏముంది, వన్యప్రాణులను రోడ్డు మీద పడేయాల్సిన అవసరం ఏముంది, ఆడ గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఏముంది, వన్యప్రాణులు లేవు, జింకలు లేళ్ళు దుప్పలు వేరే నెమళ్ళు లేవు అని చెప్పేసి గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి చెప్పే అంత అవసరం ముఖ్యమంత్రి గారికి వారి స్వలాభం కోసం తప్ప వేరే దాని గురించి ఎందుకు? వేలం వేయట్లేదని చెప్తున్నారు కదా మల్లయ్య యాదవ్ గారు, ఇవి వేలం వేయడానికి కాదు, ఈ భూములను వేలం వేయట్లేదు అని చెప్తున్నారు కదా మోహన్ గారు ఇప్పుడు. అవునండి, ఈ రోజు ప్రభుత్వ అవసరాల కోసమే అయితే పారిశ్రామిక వేడాలను నెలకొల్పాలన్నా, ఐటీ సెక్టర్ ని తీసుకురావాలన్నా గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో తీసుకున్న భూములు నగరానికి 4 వైపులా 1000 ఎకరాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. మీకు ప్రభుత్వ అవసరాల కోసం నిజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణని ఇంకా ముందడుగు వేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, మీరు ఐటీ సెక్టర్ ని పెంచాలి, ఇతరత్ర పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటే వాటికి అనువైన అనేక రకాల భూములు నగరానికి 4 వైపులా గత ప్రభుత్వాలు తీసుకొని సేకరించిన ఇంకా ఖాళీగా ఉన్నాయి, 1000 కొద్ది ఎకరాలు ఉన్నాయి. మీరు ఇక్కడే ఎందుకు కనుబడ్డది? నగరానికి నడిబొడ్డున ఉన్న గచ్చిబౌలిలోనే మామూలుగా ఎందుకు కనుబడ్డది అని అంటే ఖరీదైన భూముల్ని ఏదో రకంగా అడ్డదారులతోనే అక్రమంగా ఆక్రమించి బదలాయించి జేబులు నింపుకోవాలనే ఒక ఆలోచన, కప్పం కట్టాలనే ఒక ఆలోచనతో మీరు టర్న్ వస్తుంది. ఇక కాస్ట్ మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు? మీ అభిప్రాయం ప్రకారం మీరు ఈ రోజు నగరానికి నడిబొడ్డున ఉన్న ఈ ఖరీదైన భూములు అమ్ముకుంటే వాళ్ళ జేబులు నిండుతాయనే ఒక ఆలోచనతో తప్ప ఇది నిజంగా ప్రజల అవసరాల కోసం కాదు. ప్రభుత్వం అనేది శాశ్వతంగా రేవంత్ రెడ్డి గారే ఉండరు, శాశ్వతంగా ఇంకొకళ్ళు ఉండరు, ఎవరు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ప్రభుత్వాలలో మారుతూ ఉంటారు. ప్రభుత్వం శాశ్వతం, భూమి శాశ్వతం. కానీ ప్రభుత్వాలలో ఉన్న అధిపతులు మారుతూ ఉంటారు. ఈ రోజు మీరు ఏదో ప్రెస్టేజియస్ గా ప్రభుత్వ భూమి అంటే ఇది పెటెంట్ రైట్స్ ప్రభుత్వానికి ఉంటాయి, కానీ రేవంత్ రెడ్డి గారికి ఉండవు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉండవు. కాబట్టి ప్రజల అవసరాలు ఏందనేది ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ పర్యావరణం దెబ్బతింటది. నగరానికి నడిబొడ్డున ఉన్న అటువంటి మంచి ప్లేస్ ని అడవిని మనం సృష్టించలేము. రేపు అటువంటి మొక్కలు పెరగాలంటే 100 సంవత్సరాల కొద్ది ఉన్న మొక్కలు పెరగాలంటే ఎంత టైం పడుతుంది? ఏ టైం పట్టినా మీరు పెంచడం అనేది సాధ్యమవుతుందా? మళ్ళీ ఆ భూములు దొరుకుతాయా? మరి రోజు రోజుకు పెరుగుతున్న జనాభా ఉంది, పెరుగుతున్న కాంక్రీట్ జంగల్ లాంటి ఈ హైదరాబాద్ నగరానికి మాణిక్యం లెక్క ఉన్న దాన్ని మనం చేతులారా చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంది? కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. దీంట్లో ఏదో పట్టుదలతోనే నేను తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయాన్ని అందరూ ఒప్పుకోవాలని చెప్పేసి లాఠీ చార్జీలు చేసి, అరెస్టులు చేసి, కేసులు పెట్టి జైళ్లలో వేసి విద్యార్థుల్ని ఈ రోజు బాధితులు చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారైనా సర్కార్ అయినా ప్రజల కోసం చేస్తుంది. ఆ ప్రజల అవసరాన్ని మాత్రమే గుర్తించాలి తప్ప ఇదేదో మా సొంత జాగ్రత్త. సీతారాం నాయక్ గారితో మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో యూపీలో కావచ్చు, ఎంపీలో కావచ్చు, బుల్డోజర్లతో ఇళ్ళు భూముల్ని కూల్చేశారు. అంటే మీరు చేస్తేనేమో ఒప్పు, ఇక్కడ రేవంత్ సర్కార్ చేస్తేనేమో తప్పు. ఎలా సమర్థిస్తారు? సీతారాం నాయక్ ఇది ఏమైనా పార్టీల పంచాయతీ మేడం? పార్టీల పంచాయతీ కాదు కదా. మీరు చేస్తేనేమో అలా కాదు సీతారాం నాయక్ గారు, మీ రాష్ట్రాలు, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగేది తంతు కూడా ఇదే. మరి అక్కడ చేస్తున్నదేమో ఏం చేసారు? అక్కడ ఏదో చెప్పండి, ఇక్కడ ఏం చేసారు? యూపీలో అక్కడ ప్రజలు ఇప్పుడు తిరగబడ్డాక అక్కడ ప్రజలు తిరగబడతారు, వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు సమస్య ఏందమ్మా, ఇక్కడ హెచ్యూసీ కింద హెచ్యూసీకి ఉండేటువంటి అది 1969లో జరిగిన ఉద్యమ ఫలితంగా 6 ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాంట్లో సెకండ్ ప్లేస్ లో అప్పుడు ఇందిరాగాంధీ గారే ల్యాండ్ ఇచ్చారు. 23 ఎకరాల 25 గుంటల 10 గుంటల ల్యాండ్ ఉంది. అది విషయం మీరు ఇక్కడ దీని గురించి మాట్లాడండి. అది పార్టీలు ఏం చేస్తున్నాయి, పార్టీలు ఎందుకు చేస్తే 3 సార్లు మరి ప్రధానమంత్రి అయినా వస్తున్నారు, అది కూడా చెప్పాలి కదా. అంటే అది అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ విమర్శించేది అదే కదా. బీజేపీ ఇక్కడ అది విమర్శించాలి. బీజేపీ ఎంపీలు పోయి ఒకటే అన్నారు, అక్కడ పర్యావరణం ఉంది, అక్కడ 400 ఎకరాలలో అనేక రెప్టైల్స్ ఉన్నాయి, క్రొకటైల్స్, అన్ని రకాలైనటువంటి ఉన్నాయి. ఇది పర్యావరణానికి పనిచేస్తుంది. దీన్ని ఇప్పుడు అమ్ముకోవడం వల్ల వచ్చే ఒక 40-50 కోట్లతోటి అక్కడ ఉండేటువంటి విశ్వవిద్యాలయం యొక్క పరిధి ఆల్రెడీ తగ్గింది. అది
ఇప్పుడు కొంచెం ఇవ్వమనండి 23,00 భూమి అక్కడ ఉందా? ఇప్పుడు ఇదెందుకమ్మా అక్కడ సపోర్ట్ చేసేటువంటి హరిగోపాల్ గారు ఇంద్రమ్మ రాజ్యంలో ఇదేం అన్యాయమైన ఆర్టికల్ అయినా ఇచ్చిండు కదా. ఇది బీజేపీ పార్టీ మాట్లాడుతుందా? ఇదేమైనా వేరే పార్టీ మాట్లాడుతుందా? ఎవరు మాట్లాడతలేదా? విద్యార్థులు ఎందుకు మాట్లాడుతున్నారు? విద్యార్థులకు ఏం తెలియదా? రాజకీయ పార్టీలు మాట్లాడితే మీరు మాట్లాడవచ్చు, మరి విద్యార్థులు వాళ్ళు దలుచుకుంటే తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డలు పిల్లలతో పెట్టుకోవద్దని మొన్న కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఏం చేస్తారు? ఆ భూములు అమ్మి బయట ఉన్న ఎస్సీ ఎస్ల ల్యాండ్లు కొనండి. లగచర్ల జరగలేదా? ఇక్కడ ఇవన్నీ అమ్ముకొని ఇటువంటి అన్ని అమ్ముకొని కోటాను కోట్ల సంపాదించుకొని వాళ్ళ భూముల మీద పడి ఏదైనా అక్కడ పెట్టండి. 400 ఎకరాలతోని ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా? ఆ భూమిని ఎందుకు అడుగుతున్నారు? కామ్రేడ్ బ్రిడ్జ్ యూనివర్సిటీకి ఎంత ఉందా? మా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? వేరే యూనివర్సిటీకి ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వాలు ఏదన్నా కావచ్చు, బౌండరీస్ లేవు. నేను ప్రొఫెసర్ అమ్మా, నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా పనిచేసిన ఆ రోజు నుంచి ఈ రోజున వరకు మా వాదన అయితే మేము పార్టీల పంచాయతీ పార్టీలను ఎత్తుకొని ఆ రోజు మాట్లాడలే, ఈ రోజు మాట్లాడలే. ప్రజల పక్షాన పార్టీలు తప్పు చేసినా ఇది తప్పు చేసినాం అంటే పార్టీలు ఎందుకు ఒప్పుకుంటాయి? అలాంటి వాళ్ళంతా ఏదో బయటకు వెళ్ళగొడతారు. మీరు మీ నోరు మంచిగా లేదు, మీరు ఇట్లా మాట్లాడవద్దు, మాకు తొత్తులే మాట్లాడాలంటే ప్రజలే తన్ని వెళ్ళగొట్టారు కదా. అంటే మరి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటారు? ఏ పార్టీ తప్పు చేసినా ప్రజలు సహించరు. ప్రజలు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లనే చేసి వస్తున్నారు. ఇక్కడ మీరు అసలు ఇష్యూ మర్చిపోతున్నారు. ఆ యూనివర్సిటీలో ఉండేటువంటి భూములు ఇప్పుడు ఏమంటున్నారు? ఏం వాదన వాళ్ళది? ఇక్కడ నక్కలు లేవు, కుక్కలు లేవు, ఏమీ లేవు అనేది అంటున్నారు. నా దగ్గర ఒక పర్యావరణకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త అతను ఇచ్చినటువంటి డేటా ఉంది. అందులో 29 స్పీసీస్ ఉన్నాయమ్మా. డేటా ఇచ్చిండు మొత్తం. మీకు కావాలంటే ఇది పంపిస్తా, మీరు డిస్ప్లే చేయండి. లేదంటే ఇవాళ కూడా మీరు దీంట్లో చూసినట్టున్నారు, ఏదో మీడియాలో చూపెడుతున్నారు. 100 ఎకరాలు తీసేస్తే అందులో ఉండవలసిన జంతువులు భయపడి బయటకు వస్తే కుక్కలు జిన్నకను దాడి చేసినట్టుగా ఇవాళ అది కూడా మీడియా చూపెడుతుంది, ఎవరు కాదు. అందుకోసం విశ్వవిద్యాలయాలకు మీరు ఏమంటున్నారు? అది ప్రజలకు, అది ప్రభుత్వం ఆస్తి. ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజలు కదా, విద్యార్థులు లేరా? మేము అడుగుతున్నాం, ఆ భూమి మాకే కావాలని. ఇంకా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేద్దామని అక్కడ ఉండేటువంటి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్, విజ్ఞానవంతులైన వాళ్ళు అడుగుతున్నారు. ఆ భూమి ఇస్తే ఈ యొక్క పిల్లలు వచ్చి అడిగే హక్కు ఉంది, అడిగారు. వాళ్ళని కొట్టవలసిన అవసరం లేదు, వాళ్ళని జైల్లో పెట్టవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు అప్పటికప్పుడే ఆ భూమి ఏమైనా ఎత్తుకోపోయేదా? కాదు కదా. ఎందుకు అంత హంగామా చేస్తున్నారు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రజలు పార్టీలే తప్పమ్మా? సుప్రీంకోర్టు తప్పంటావా? చెప్పండి, సుప్రీంకోర్టు తప్ప? ఇప్పుడు ఎందుకు ఆపి సుప్రీంకోర్టు ఎందుకు ఆపింది ఆ భూమిని? ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి. చెప్పాలా? నా సీతారాం గారు సుప్రీంకోర్టు ఎందుకు ఆపింది అంటే, ఈ వినండి, వాళ్ళు ఎవరైతే అప్పీల్కి పోయిండ్రో, ఎవరైతే కోర్టును విజ్ఞప్తి చేసిండ్రో వాళ్ళ పక్షాన వాదనలు విని ప్రభుత్వము ఇన్ని రోజులు మీరు పని ఆపండి, వాస్తవాలు తెలుసుకున్నాక మేము చెప్పినాక పని మొదలు పెట్టమన్నదే తప్ప ఇది నిజమని కోర్టు చెప్పలే. మీ ఇంట్లో 2 టేక్ చెట్లు ఉంటే అది కొట్టండి, రేపు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఏదో తమాషగా మాట్లాడతారు వాళ్ళు. మిమ్మల్ని అంటలేను, తమాషాలు మిమ్మల్ని అంటలేను. నేను ఆ మాట మిమ్మల్ని అనలేను. కారణం ఏంటంటే మీ ఇంట్లో 2 టెక్ చెట్లు ఉంటే మరి కొడతారా? ఎట్లా కొడతామంటే డిఎఫ్ఓ, అరే వినండి, నేను ఒట్టిపించిన డిఎఫ్ఓకి అప్లికేషన్ ఇస్తాము, వాళ్ళు వచ్చి సర్వే చేస్తాము. అరే వినండి, మొత్తం ఇంటర్వ్యూ కదా, అధికారంలో ఉంటే వారి ఇష్టం. మొత్తం ఇంటర్లో అన్నా నువ్వు మీరు సమాధానం చెప్తలేదు. యూనివర్సిటీలను ధ్వంసం చేయాలంటే నెల్సన్ మండేలా గారు చెప్పినటువంటి పని చేయమనండి. ఇప్పటికి ఒక్క యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ లేరు. ఏం మాట్లాడడానికి మేము సిగ్గుపడుతున్నాం. ఒక్క ప్రొఫెసర్ యూనివర్సిటీలో లేరు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ సంవత్సరాల గురించి పెడతలేరు. విద్యా వ్యవస్థ ప్రభుత్వం ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ లేరు. ఇప్పుడు అన్నిటికీ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు. విద్యా బోధన విషయంలో ప్రభుత్వం టీచర్ లేడు. ఒక్క విశ్వవిద్యాలయంలో ఒక టీచర్ లేరు. ఒక్క విశ్వవిద్యాలయం
వినండి. రైట్ అండి, ఒక్క ఓకే. మాట. మోహన్ గారు ఒక్క మోహన్ మాట గారు మేడం. సీతారాం నాయక్ గారు ఇంకా ఒక్క గెస్ట్లు ఉన్నారు, ఒక టీచర్ నిమిషం. లేదనే మాట తప్పు. కొన్ని సబ్జెక్టులను టీచర్లు లేరని మీరు చెప్పాలి. ఒక్క యూనివర్సిటీ అరే లేదు సార్, చాలా యూనివర్సిటీలో 369 మందికి ముగ్గురు ఉన్నారు. రైట్ అండి, ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు, ఉన్నారనే మోహన్ గారు ఒక్క నిమిషం. ఒక సబ్జెక్టు లేరు, ఇట్లా తక్కువ ఉన్నారని చెప్పాలి కానీ అసలు విద్యాలయాల్లో టీచర్లు లేరు అనే మాట తప్పు. మీకేం సబ్జెక్ట్ తెలియదా? మీకేమైనా నాకు తెలియదా? 369 రైట్ అండి, సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం. ఉన్నారు సార్ రెగ్యులర్ టీచర్లు, మీకు అంతా అయిపోయిండ్రు. మనం సబ్జెక్ట్ మాట్లాడదాం. ఉస్మానియాలో ఎంత మంది ఉండాలి, ఎంత మంది ఉన్నారు? సీతారాం నాయక్ గారు, మోహన్ గారు, సబ్జెక్ట్ ఇది కాదు. రైట్, ఇక విశ్లేషకులు ఉప లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఈ కంచగచ్చబౌలి భూముల వ్యవహారం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి అంశంగా మారింది. సో ఇటువైపు స్టూడెంట్స్ అరెస్ట్లతో, ఆందోళనలతో అక్కడ ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి పరిస్థితిని మనం చూసాము. అట్ ద సేమ్ టైం ఇటు ప్రభుత్వం ఏమో రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఈ రకంగా ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇటు ప్రతిపక్షాలు మాత్రము ఈ రకంగా భూములు అమ్ముకుంటూ వెళ్తే ఇంకా మనకి ముందు ఆక్సిజన్ కూడా దొరకనటువంటి పరిస్థితి, తర్వాత లంగ్ స్పేస్ ఉండాలి కదా అని వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుందంటారు ఫైనల్ గా హెచ్సియు భూముల వ్యవహారంలో? ఎస్ లక్ష్మణ్ గారు, మిమ్మల్ని. హెచ్సియు వ్యవహారం ఏ రకంగా టర్న్ తీసుకుంది అంటారు? అంటే సుప్రీంకోర్టు స్టే తర్వాత ఏం జరగబోతోంది? తెలంగాణ అభివృద్ధిలో భాగంగానే ఈ రకంగా భూములను వేలం వేసుకుంటూ పోతే ఇంకా మరి మనకు ముందు తరాల వారికి పర్యావరణం ఏ రకంగా ఉండబోతుందంటారు? ప్రభుత్వ భూములు అమ్మకాలు అనేది ఇవాళ కొత్తగా జరగడం లేదు. చాలా కాలం నుంచి అనేక ప్రభుత్వాలు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్ముతూనే వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అమ్మారు. అదే కదా కిట్టుకోకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు అప్పట్లో అంటే, చాలా తక్కువ ధరలకు కొన్ని కంపెనీలకు, అవి కూడా కొన్ని బినామీ కంపెనీలకు భూములు అప్పగించడం వలన కొన్ని కంపెనీల భూములు రద్దు కూడా చేసింది. తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్, అలాగే కోర్టు కూడా కొన్ని రద్దు చేసింది. ఇది హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందటం, రెవెన్యూ పెరగటం, దీని మీద అన్ని రాజకీయ పార్టీల నాయకులు కన్నుపడింది. చుట్టుపక్కల భూముల విషయంలో సరే ఎవరైనా ఆక్రమించుకున్నారని నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈ యొక్క అమ్మకాల గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్క్ స్థలాన్ని కూడా రాజశేఖర్ రెడ్డి గారు అమ్మడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో. అప్పుడు వార్తలు కూడా మేము కూడా వార్తలు రాస్తాం. తర్వాత దాని మీద పెద్ద రియాక్షన్ వస్తే, అంత పెద్ద స్థలాన్ని నువ్వు ఎలా అమ్ముతావు అంటే తను ఆలోచించి సరే నేను తప్పు పని చేస్తున్నాను దిద్దుకునే దాని పార్క్ గా రూపొందించారు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటున్నది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎన్ని భూములు అమ్మారో కూడా మేము బయటికి తీసి ప్రజలకు చెప్తా ఉంటాం. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ దీని సమస్య ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ఆ భూమి ఇప్పుడు చదువు చేస్తున్నారు అనేటువంటి మాటకు సుప్రీంకోర్టులో సమాధానం రాలేదు వీళ్ళ వైపు నుంచి. ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు? అమ్మడానికా, లేకపోతే పరిశ్రమలకు సంబంధించి కేటాయించడానికా, ఎవరికి ఇస్తున్నారు అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అన్న తర్వాత ఇది అడ్మినిస్ట్రేషన్ లో పాలసీ ఉండాలి. పాలసీ ఉంటేనే ఏదైనా అమలు చేయాలి. మీరు కేబినెట్ లో డిస్కస్ చేశారా, లేకపోతే ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకున్నారా? ఆ భూములు ఏమి చెయ్యాలనుకున్నారు? ఇది ప్రశ్నే కదా. అంటే అమ్మాలనుకున్నారా, పరిశ్రమలకు ఇవ్వాలనుకున్నారా అనేది ఏది తేలకుండా, బయటికి చెప్పకుండా రాత్రి అక్కడ చెట్లను తొలగించేసి పర్యావరణ విషయం కూడా లెక్క పెట్టకుండా ఆ పనులు చేసినప్పుడు కోర్టు సీరియస్ అవుతుంది కదా. దానికి కోర్టు సీరియస్ అయింది. ఇక్కడ ముందుగానే ప్రకటించి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో వెళ్దాం. ఏం చేసిండ్రు, కోకాపేట భూములు మేము అమ్ముతున్నాము, అదుగా వేలం వేస్తున్నాము, ప్రభుత్వానికి ఆర్థిక వనరుల అవసరం ఉంది అని చెప్పి వేలం వేశారు. బహిరంగ వేలం జరిగింది. 100 ఎకరా 100 కోట్లకు పోయింది కదా, కోకాపేట భూములు అమ్మారు కదా.
దాన్ని ఎవరైనా కోర్టు ఏం తప్పు పట్టలేదు కదా, కోర్టుకు పోతే ఎవరైనా పోయినా కూడా తప్పు పట్టిందే, పట్టలేదు కదా, మళ్ళీ చాలా భూములు అమ్మారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము ప్రజల సౌకర్యార్థం లేక ఆర్థిక వనరులు పెంచుకోవడానికి ఇదిగో మాకు వృధాగా పడి ఉన్న భూములు, పర్యావరణంతో సంబంధం లేకుండా వృధాగా ఉన్నాయి, అక్కడ వేస్ట్ గా ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, చెట్లు లేవు, ఇలా కొండలు ఉన్నాయి, ఈ భూములు మేము అమ్మితే రెవెన్యూ వస్తుంది, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అమ్మడంలో తప్పు ఎవరు పట్టారు. ఇప్పుడు దేనికి ఇది అమ్ముతున్నారన్న విషయం ఈ రోజుకి కూడా ప్రభుత్వం చెప్పలేదు, స్పష్టత ఇవ్వలేదు. సుప్రీంకోర్టు అడిగింది, ఒకవేళ 16వ తేదీ లోపల ఎందుకు అక్కడ ఆ పనులు చేశాము చెప్తారేమో చూడాలి. నాకున్న సమాచారం మేరకు ఇంతవరకు చెప్పలేదు దేని గురించి వాటి జోలికి పోయాము, కేవలం వాదించుకుంటున్నారు. ఇక్కడ పర్యావరణ ఇబ్బంది లేదు, అక్కడ పక్షులు లేవు, అక్కడ అవి లేవు, ఇవి లేవు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది హెచ్యూసీ భూములు కాదు, దానికి కేటాయించలేదు అని మాట్లాడుతున్నారు. ఎస్, హెచ్యూసీ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదు అనుకున్నాం, లేకపోతే ఇంకోటి కాదు, ఇంకోటి ఏదైనా కారణాలు కానీ ఎందుకు అక్కడ మీరు చదువు చూస్తున్నారు చెట్లను కొట్టేసి, దానికి సమాధానం కావాలన్నా అది సమాధానం చెప్పడం లేదు కదా. దేనికని అంటే రూపాయికారిగా ఎవరికైనా ఇవ్వాలనుకున్నారా? అంత పెద్ద విలువ చేసే భూముల్ని క్యాబినెట్ లో తీర్మానం లేకుండా అమ్మడానికి కానీ వేరే వాళ్ళకి కేటాయించడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రి గారు కొత్తగా నిర్ణయం తీసుకునే అధికారమే లేదు. ఖచ్చితంగా క్యాబినెట్ వెళ్ళిందా, పెట్టారా, ఆ భూములు ఫలానా పర్పస్ కోసం మేము కేబినెట్ లో తీర్మానం చేశామని అది చెప్పడం లేదు. ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం మాత్రం చాలా సైలెంట్ గా ఉంది. ఎందుకంటారు? అదే మరి సైలెంట్ గా ఉన్నది అంటే ఏదో వెనక ఇంకొక ఆలోచన ఏం చేసుకున్నారు అంటే ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు కదా మనకు, మనం ఊహించి చెప్పలేము. అందుకని ఒక మాట అన్నా కదా, రూపాయికారిగా ఏదైనా ఎవరికైనా కేటాయించాలనుకున్నారా అన్నది. అమ్మాలనుకుంటే బహిరంగంగా అమ్మాలనుకుంటే ఖచ్చితంగా వేలం వేయాలా, నోటీస్ ఇవ్వాలా, ప్రజలందరికీ చెప్పాలా, ఎవరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ అలాంటి నిర్ణయం తీసుకొని ఉండి అలా చదువులు చేస్తే దాన్ని పెద్దగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు చెట్లు పెరిగినప్పుడు వన్యప్రాణులు ఉంటాయని మనం ఎక్కడైనా ఊహించవచ్చు, కానీ వన్యప్రాణులు ఉన్నాయి కదా అనేది ఆలోచన చేసి ఆ భూములు ఉండనివ్వండి, భావితరాలకు ఉండనివ్వండి, పర్యావరణ దృష్ట్యా ఉండనివ్వండి అని అనుకుంటే ఇంకా మంచిదే. లేదు మాకు రాష్ట్ర రెవెన్యూ కావాలి, అప్పుల్లో ఉన్నాము, సంక్షేమ కార్యక్రమాలు చేయలేకున్నామని పదే చెప్తున్న ప్రభుత్వము రెవెన్యూ పెంచుకోవాలి అంటే ఆ మార్గాలు దొరకనప్పుడు భూములు అమ్మడం, భూముల మీద పడతారు, భూములు అమ్మేద్దామని చూస్తారు. ఆ భూములు అమ్మాలనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఆ ల్యాండ్ పరిస్థితి పక్కనే యూనివర్సిటీ ఉంది. వాళ్ళు యూనివర్సిటీ కానీ ఎవరైనా కూడా ఏమనుకుంటారు, మేము ఎప్పటి నుంచో దాన్ని అడుగుతున్నామని యూనివర్సిటీ అధికారులు కూడా చెప్పారు. అది కావాలని ప్రభుత్వాన్ని అడిగాము అని, అవసరం ఉంటుంది అని. సో విద్యార్థులు కూడా రియాక్ట్ అయ్యారు. దాని వలన విద్యార్థులు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఒక యూనివర్సిటీని అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు కూడా క్వశ్చన్ చేయొచ్చు, తప్పేం లేక. కాంగ్రెస్ అగ్రనేతలు అంటే రాహుల్ గాంధీ మనం గతంలో కూడా చూసాము, ఆయన ఆర్ఏ ఫారెస్ట్ కావచ్చు, హస్దే అడవుల కోసం కూడా పోరాడినటువంటి ఇది మనం చూసాం రాహుల్ గాంధీ. కానీ మరి ఇప్పుడు హెచ్సియు విషయంలో ఎందుకు ఈ పర్యావరణ హితం కోసం ఆయన ఒక కామెంట్ కూడా చేయలేదు, ఏం మాట్లాడట్లేదు? ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోవాలా, ఆలస్యం అవుతుంది వాళ్ళకి. అలాగే వాళ్ళున్న బిజీలో చిన్న విషయం అనిపిస్తుంది, ఎందుకంటే ఇండియా లెవెల్లో అన్ని మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి. ఏమన్నా ఒకవేళ ఇంటర్నల్ గా ఈ పార్టీకి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి కాబట్టి ఆయన అడిగారో మనకు తెలీదు. ఏమడిగారు, ఏం నివేదిక తెప్పించుకున్నారు అదైతే బయటికి రాలేదు. నేనైతే అడిగి ఉంటారని అనుకుంటున్నాను. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ సుప్రీంకోర్టులో స్టే వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలు అడగకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటుందని నేను అనుకోవట్లేదు. అడిగే ఉంటారు, వీళ్ళు చెప్పాల్సింది చెప్పే ఉంటారని భావిస్తాను. రైట్. సో మోహన్ గారు,
సో ఈ రకరకాల అనుమానాలు ఉన్నాయి. మరి మీరేమో వేలం వేయట్లేదు అని అంటున్నారు. వేరంలో ఏం అనుమానం లేదు. ఈ అనుమానాలు అనేటి ఈ ప్రతిపక్ష పార్టీలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఉదాహరణ చెప్తా, మా వాళ్ళ మాటలే చెప్తా. ఇప్పటిదాకా మల్లన్న చెప్పిండు, ఇదంతా లోపాయికారుత్వము, ఇంత భూమిని లోపలికి వెళ్ళి చేస్తారు, బయటికి వెళ్ళి చేస్తారు, ఎంతో సంపాదిస్తారు. 2 లక్షల 4 లక్షల ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు మరి ఏం చేసి ఉంటారు? మరి మల్లన్నకి తెలియాలి. వినే వక్తలు ఏమంటారు, మన ప్రేక్షకులు ఉండదు. 4 లక్షల పైచులకి ఎకరాలు అమ్ముకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏం చేసిండ్రు అది చెప్పవలసిన బాధ్యత. మేము ఒక్కటే మాట్లాడతాం, ప్రభుత్వం ఏమన్నది హెచ్ఈసి భూమి కాదన్నది. కానీ హెచ్ఈసికి అవసరం ఉంది, ఈ భూమి మాకు కావాలని అక్కడి ప్రతినిధులు కానీ హెచ్ఈసికి ఉన్న మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వానికి ఆర్జీ పెట్టి మాకు అదనంగా ఇళ్ళకెళ్ళి 100 ఎకరాలు కావాలి, లేకపోతే 200 ఎకరాలు కావాలి, టోటల్ 400 ఎకరాలు మాకే కావాలనే మాట ఇప్పటి వరకు ప్రతిపాదన లేదు. ఒకటి ఇది హెచ్ఈసి విషయానికైతే. ఆ ప్రతిపాదన ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ప్రభుత్వం ఆలోచించి కేబినెట్ లో మరి హెచ్ఈసికి బదలాయింపు చేసి అనేది ఒక అంశం. కాకపోతే 2 అంశాలు ఇందులో ముఖ్యంగా ఇమిడి ఏంటంటే, సుప్రీం కోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో అది ఎందుకు ఇచ్చింది అనే దానికి నేను వ్యక్తిగతంగా కానీ ఎవరన్నా ఊహిస్తే, ఏదైనా ఒక పిటిషన్ కోర్టుకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వకుండా ఆగుమని చెప్పే అధికారం సుప్రీంకోర్టు ఉంది. కాబట్టి ఆగుమనే మాట చెప్పింది. అంత మాత్రాన పర్యావరణం ఉన్నది, జింకలు చనిపోయినాయి, కుక్కలు ఎత్తుకుపోయినాయి అనే మాట ఇది కొంతవరకు వాస్తవం కాదు. ఏమంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని వాడుకొని కొంతమంది వీటిని ఏమంటారు గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యార్థుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు క్లారిటీ చెప్పారు, విద్యార్థుల మీద కేసులు ఉండవు, విద్యార్థుల మీద ఏమీ ప్రభుత్వం కఠిన చర్యలు ఉండవు, కాబట్టి దయచేసి మీరు నిర్భయంగా ఉండండి అనే మాట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పత్రికా ముఖంగా చెప్పారు. ఏమంటారు, విద్యార్థుల మీద కేసులు అవుతున్నాయి, కొడుతున్నారు, అట్లాంటి పరిస్థితి లేదు. విద్యార్థులు కూడా ఏమంటారు, ఈ విషయాలకు మాకు కావాలి మా భూమి అని ఆలోచన. ఇందాక కూడా అదే చెప్పారు మీరు. సీతారాం నాయక్ గారు, రోజా గారు సార్కు మరి అంటే పూర్తిగా అంటే సార్ డిబేట్ కి వచ్చే ముందో లేదో వాళ్ళ హెచ్యూసి ఎవరితో మాట్లాడి ఉంటేనో కొంత ఇంకా క్లారిటీ ఉండేది వాళ్ళు. అందులో 400 ఎకరాల భూమి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ 400లో 200 భూమి ఏమో టాటా ఇన్ఫ్రా దానికి ఇచ్చారు, 100 ఎకరాలేమో అనిమల్ హస్బెండరీకి ఇచ్చారు, 50 ఎకరాలేమో ఎన్జిఓస్ కాలనీకి ఇచ్చారు, 50 ఎకరాలేమో ఐఏఎస్ కాలనీ కొరకు ఉంది. ఈ డేటా సార్ దగ్గర ఉందా చూడు. 400 వాళ్ళు ఇచ్చిందే 2325 ఎకరాలు, 400 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళకు హామీ ఇచ్చారు, మీకు ల్యాండ్ ఎప్పుడు కావాలనో అక్కడ. నేను కాదు ఇది మాట్లాడేది, అక్కడ హరిగోపాల్ గారు దాదాపు 30 సంవత్సరాలు ఆయన ప్రొఫెసర్ గా పనిచేసాడు. ఆయనతో పాటు చాలా మంది ప్రొఫెసర్ల పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారు, విలేజ్ దుమ్ము దోలి పూస్తున్నారంటే మనం ఇక సార్ పెద్ద సారు ఆయన మోహన్ గారికి మనం ఏం చెప్పు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడినట్టు వారని నేను బీజేపీ పార్టీలను లేకుండా కూర్చున్న వాళ్ళు ఇంత ముందుకు విశ్లేషకులు పెద్దలు లక్ష్మీ ఆయన బాగా చెప్తున్నారు కదా, ఒక గట్టి స్వరం అంటారు కదా, ఒక స్ట్రాంగ్ వర్డ్స్ తో వాళ్ళు ఒకటి మాట్లాడారు సుప్రీం కోర్టు. మీరు దేనికి ఇస్తున్నారంటే ఎందుకు సమాధానం చెప్పలేదు, ఇచ్చే ముందన మీకు ఉండాలి కదా, అక్కడ ఏం లేరన్నారు కదా మరి ఇప్పుడు పెద్దలు ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, అది ఏదో ఉట్టిగా వాళ్ళు వీళ్ళు చెప్పిన అనడానికి మీకు ఒక లిస్టే పంపిస్తా నేను. అక్కడ ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, వీటిని ఏమంటారు అమ్మా ఇది ఇవన్నీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినటువంటి వీడియోస్ ఫోటోస్ అని అంటున్నారు మోహన్ గారు. అనవసరమైన గందరగోళానికి పేపర్లలో కూడా వచ్చింది, అది చాలా పేపర్లలో వచ్చింది, టీవీలలో కూడా వచ్చింది. ఇవాళ బయటకు వచ్చిన జింకన్న మరి మాట్లాడితే ఇంటర్నేషనల్ పేపర్ లో పబ్లిక్ అయినాయి సార్. పబ్లిక్ చేసినాయి ఇవి, స్టూడెంట్స్ పబ్లిక్ చేసినాయి. మీకు కోపం వచ్చేటట్టు మాట ఇది. అక్కడ రీసెర్చ్ చేసి పబ్లిక్ చేసినాయి సార్ ఇవి.
దీన్ని కూడా ఒప్పుకోకపోతే అట్లా కాదు. రేపు నేను మన ముగ్గురం అదే మేడం గారిని రిక్వెస్ట్ చేద్దాం, మన ముగ్గురం పోదాం. మరి దేనికి ఒప్పుకుంటారా మీరు? అక్కడ ఏదైనా కనబడితే మీకు ఏదైనా ఒక జీవి, ఒక పికాకో, ఒక రెప్టైలో, లేక ఒక జింక కనబడితే అరే అన్న నిన్నే వన్యప్రాణి రక్షణ కొరకు జూ పార్క్ మంచి స్థలానికి షిఫ్ట్ చేసింది కదా. వాటిని అరే మీ ఇంట్లో చెట్టు కొట్టుకోవడానికి మనకు అధికారం లేదు. 400 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లను ఎట్లా కొడతారు? దానికి ఏ పని? గవర్నమెంట్ ఉంటే ఏదైతే అది. గవర్నమెంట్ అంటే ఎవరు సార్? ప్రజలు కదా. మనం ఓట్లు వేస్తేనే కదా గవర్నమెంట్ మీరు ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయం చేయదలుచుకున్నారు ప్రజల్ని. అవును, సీతారామయ్య గారు, ఒకటి కాంగ్రెస్ లక్షల భూమి కేసీఆర్ అమ్మితే కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు సార్ కేసీఆర్? ఫామ్ హౌస్ లో ఉన్నాడు. 4 ఎకరాల లక్షల భూమి అమ్మిండు. ప్రజలకది నచ్చలే, పంపిరు. మిమ్మల్ని 15 నెలలకే పంపిర్రు. ఆయనను 9 ఏళ్లకు పంపితే మీకు 15 ఏళ్లనే ఇంటికి పోమంటున్నారు. ఎట్లా సార్ మీరు అట్లా మాట్లాడితే పెద్దలై? ఒక్క నిమిషం మోహన్ గారు, సీతారాం నాయక్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ విమర్శ మీరు కూడా వినే ఉంటారు. అంటే మోడీ సర్కార్ అడవుల కోసము చట్టాలను మార్చింది. 2023లో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్చినటువంటి ఇది బీజేపీనే కదా. మరి ఈ రోజు తెలంగాణలో జరుగుతుంది అడవులను అభివృద్ధి కోసం వాడేందుకు అనుమతి ఇవ్వచ్చు అనేటువంటిది కదా చట్ట సవరణ. అవును, అదే ఇచ్చారు. వాడమనే ఇచ్చారు వాళ్ళు. మరి అదే ఇక్కడ చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు దేనికి దానికి ఇక్కడ పర్యావరణం ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ పరిసరాలలో దీన్ని తీస్తే మీకు ఎంత వస్తుంది? 40 కోట్ల రూపాయలు రావచ్చు. కానీ అక్కడ ఎంత పర్యావరణ దెబ్బతింటున్నది అనేది వాళ్ళ దగ్గర లేదని కాదు, వాళ్ళకి తెలుసమ్మా. అది లగచెర్ల భూములు రావాలి ఇట్లా చేస్తారని అనుకున్నారా? వస్తే ఏదో వానికి అడ్డగడదాం అనుకున్నారు. ఇది కూడా ఏదో ప్రైవేట్ కంపెనీకి అడ్డగడదామని చూసిరు. వాళ్ళకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితులు లేదు. మనం చూస్తున్నాం కదా. మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ డబ్బు సరిపోయేటట్లేదు. మేము లంక బిందెలు ఉన్నాయి అవి ఇవి అనుకున్నాం. మీకు అట్లా అయితేనేమో రాజకీయాలకు పోయినట్టు అవుతుంది. మేము అట్లా మాట్లాడలేము. కానీ నేనేం మాట్లాడతానంటే ఆ భూమి, ఆ విశ్వవిద్యాలయం ఇంకా వికసించాలి. ఆ విశ్వవిద్యాలయం మీకు పేరు తెచ్చి పెట్టాలి. మీరు దాన్ని విశ్వవిద్యాలయానికి ఏకున్నా విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉంచి ఎన్ని రీసెర్చ్ వింగ్స్ లేవు సార్. ఇలా ఆస్ట్రాట్స్ మీరు అంతరిక్ష యాత్రలు ఉట్టిగానే పోయి వస్తాక ఇది అమ్ముకుంటే మీకేం వస్తుంది? కానీ ఆ భూమి వేస్తే పిల్లలను నమ్మినట్టు సార్. మీరు హెచ్ఈసి పిల్లలను నమ్ముకున్నట్టు, హెచ్ఈసిలో ఉన్న చదువుకున్న పిల్లలను రీసెర్చ్ కాలను అమ్మినట్టు ఉంటది. అది అమ్మవద్దు. అది నేనే కాదు, ప్రతి మేధావి, ప్రతి విద్యావంతుడు, ప్రతి తెలంగాణ ప్రజలంతా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే అరెస్ట్ చేసిరో వెంటనే వదిలిపెట్టండి. ఇది మీరు అట్లనే చూసుకుంటా ఉంటే విద్యార్థుల శక్తి మీకు తెలియనే కాదు. తెలంగాణ తెచ్చింది ఎవరు తెలియదు సార్. ఏదో మేము మాట్లాడవచ్చు మనం అంతా, కానీ తెలంగాణ విద్యార్థులు వచ్చేది కదా. ఎంతమంది ప్రాణాలు పోయింది సార్. ఎవరు తెచ్చింది? ఏ కొడుకు ఇలా గద్దెలెక్కి కూర్చుండే కొడుకు పోయాడో ఒకసారి చెప్పు. నీ పిల్లలు ఎంతమంది పోయారో నీ జాతి వాళ్ళు చెప్పు. ఎందుకు నువ్వు ఇలా ఆడ మంత్రి అయితే లేవు? ఎందుకు వత్తాసి పలకాలి మన వాళ్లకు? అవసరం అయితంతా ఇంతగానం. నా పరిస్థితి అదే అయింది కదా. ఆడ బోల మళ్ళీ తెలియదు మాట్లాడమనండి. రైట్ అండి, ఓకే. పిల్లలు చేస్తే వచ్చింది సార్. సో మల్లయ్య గారు, మొత్తానికి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు విద్యార్థులకే కాదు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఇటువంటి అడవుల్ని నరుక్కోవటం అనేది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇది తలమానికంగా ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది త్యాగం చేస్తే మిగిలిపోయిన భూములు రేపటి భవిష్యత్ తరాలకు ఉండాలని చెప్పేసి ఆనాడే ఇందిరాగాంధీ గారే ఇచ్చిందని. కాకపోతే పేపర్ మీద బదలాయింపు జరగలేదు. యూనివర్సిటీని దృష్టిలో పెట్టుకునే చేసారు. మొదటిసారిగా యూనివర్సిటీకి అపాయింట్ అయిన అప్పటి సింగ్ గారు ఎవరైతే ఉన్నారో వారు కాంపౌండ్ వాళ్ళు అప్పట్లోనే ₹1 కోటి పెట్టి కట్టిందని చెప్పేసి హరగోపాల్ గారే నిన్న మొన్న మామూలుగా ఒక ఆర్టికల్ రాశారు. కాబట్టి భవిష్యత్ తరాలకి, విద్యార్థి లోకానికి రేపటి మామూలుగా ముందు ఇన్స్టిట్యూట్స్ ఏమైనా తీసుకురండి, దాన్ని ఎన్విరాన్మెంట్ కాపాడండి. ఇప్పుడు మనకేమైనా ఇమ్మీడియట్ గా ఈ తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఐటీ సెక్టర్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని నెలకొల్పుకోవడానికి మనకు భూములు లేవంటే అది కూడా అనుమానం కూడా అవసరం లేదు. నగరానికి 4 వైపులా ఏ ప్రాంతానికి పోయినా కానీ గత ప్రభుత్వాలు తీసుకున్న ల్యాండ్స్ ఇంకా 1000 ఎకరాలు ఉన్నాయి. వాటిలో మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడే పర్టికులర్ గా చేయాలనే అవసరం ఏమన్నది? ఇంత పెద్ద కాస్ట్లీ ల్యాండ్స్ ని మీరేదో బదలాయించుకొని జేబులు నింపుకోవడం తప్ప ఇందులో అంతరార్థం ఇంతకు మించి వేరే ఏం లేదు. భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ పట్టణ
అభివృద్ధి కోసం దీన్ని ఖరారు చేయకుండా వన్యప్రాణుల్ని సంరక్షించుకుంటే బాగుంటది అనేది మా అందరి వేదన, ఆవేదన. రైట్ అండి. సీతారాం నాయక్ గారు, బీజేపీ ఏం చేయబోతుంది ఈ విషయంలో? విజయ్ చేసింది కదమ్మా, చక్కగా పోయిండ్రు వాళ్ళు. హెచ్ఆర్డీ మినిస్టర్ కలిశారు, వెంటనే మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్, అక్కడ ఆ యూనివర్సిటీ పరిధి పెరగాలి కానీ తగ్గకూడదు. ఇప్పుడు మనకు నిన్న ఒక కేంద్రీయ విద్యాలయం ఇచ్చిన మురుగురు 350 ఎకరాలకు మనం హద్దు పెట్టించిన వాళ్ళకు రేపు లేదమ్మా మీకు తెలియదు ఏముంది, జాతీయ రహదారులు అయితే పట్టణాలను కొట్టేసి దారులు తీస్తున్నారు కదా. నువ్వు అది ఎన్నో యూనివర్సిటీల అభివృద్ధి జరగడానికి భూమి అమ్ముడు ఎక్కడిది, భూమి ఇవ్వాలి కానీ రేపు అవసరం అనుకుంటే అక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా తీసేసి ఇవ్వాలి. అది విశ్వవిద్యాలయాలు విద్యాలయాలపై విద్యపై అవగాహన ఉన్నాడు, విజ్ఞానం ఉన్నోళ్ళు అంతా చేయవలసిన పనులు అవి. అందుకోసం నేను ఏమంటానంటే దయచేసి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ఇలా ఓటములు కాదు, ఇలా ప్రతిపక్షాలకు గెలిచినట్టు కాదు, లేదా స్వయంపక్షం ఓడిపోయినట్టు కాదు. అది విద్యార్థులు మిమ్మల్ని కోరుతా ఉన్నారు, మీ పిల్లలుగా మిమ్మల్ని కోరుతా ఉన్నారు. దయచేసి వాళ్ళకి ఆ 400 భూమి అయితే వాళ్ళు ఉంటారా, ఆడ ఉండే పిల్లల 3 సంవత్సరాలు చదివినాక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. కానీ ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది. చదువుకున్న విద్యార్థులకు అక్కడ పనిచేసే ప్రొఫెసర్స్ కి ఇది నా విశ్వవిద్యాలయం కాపాడుకుంటామన్న ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. మీరు ఆ మాత్రం గమనించకుండా అన్న కుక్కలు లేవు, గాడిదలు లేవు, ఉంటే ఏం చేస్తారో చెప్పండి, మనం అందరం పోదాం. రాజీనామా చేస్తావానే ముఖ్యమంత్రి? చేస్తానని మేము వస్తాం, రేపు నేనే వస్తా, లేకుంటే నేను అక్కడనే ఏం చేయాలో అది చేసుకుంటా. ఎందుకు ఇట్లా నేను ఇప్పుడు అవి చూపెడితేనేమో అవి క్రియేటివ్ అంటారు. ఎట్లా మేడం? అది ఇది ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఒక ఇంటర్నేషనల్ పేపర్ లో పబ్లిష్ చేసినటువంటి విద్యార్థి అరుణ్ రెడ్డి గారు అని. కరెక్ట్. అరే ఎకాలజికల్ హెరిటేజ్ కింద పబ్లిష్ అయిన దాన్ని స్పీసీస్ అన్ని ఉన్నాయి ఆడ, కంటికి కనబడుతున్నాయి, పికాక్ సౌండ్ కనబడుతుంది. మీరు లైవ్ పెట్టారు కదమ్మా మన టీవీలలో. కరెక్ట్. లేదంటే మనం ఏం చేసి ఇట్లా ఆరుగులు చేస్తే పార్టీల పరంగా కాదు, మనం అందరం ఒకటే కావాలి. తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం. చాలా మంది పిల్లల యొక్క ప్రాణాలు బలిపెట్టి తెలంగాణ తెచ్చుకున్నారు. దయచేసి మనం ఇప్పటికైనా ఆ పిల్లల మంచి కొరకు ఏది అనుకున్నా అందరం కలిసి పనిచేద్దామనేది మా ఉద్దేశం. ఏ పార్టీ ఎవరి మీద కక్ష లేదు మాకు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సీతారాం నాయక్ గారు, మల్లయ్య యాదవ్ గారు, అలాగే ఆరేపల్లి మోహన్ గారు, లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.